తలలు వంచండి. ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ, నాయన మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మహాదేవ మీకే స్తుతి. ఐశ్వర్యము గల మా దేవ మీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవ మీకే మహిమ. వృద్ధి కలుగజేయ దేవ మీకే స్తుతి. జయము అనుగ్రహించు మా దేవ మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా మీకే మహిమ. అన్యాయము చేయవారి మీద కోపపడు దేవా మీకే స్తుతి. రోషం గల మా దేవా మీకే స్తోత్రం. పాపం పరిహరించు దేవా మీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తము జరిగించు దేవా మీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి. రాజు అయినటువంటి మా దేవా మీకే మహిమ. దేవతలకు దేవా నీకే స్తోత్రం. మర్మములను బయలుపరచు దేవా నీకే స్తుతి. అద్వితీయ దేవా నీకే మహిమ. నిరంతరము ఏలుబడి చేస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం. సమస్తము జరిగించున్న దేవా నీకే మహిమ. నిరంతరము స్తుతింపడుచున్న మా దేవా మీకే మహిమ. సమస్త శరీరాత్మలకు దేవుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. బేతేలు దేవా నీకే స్తుతి. నన్ను చూచున్న దేవా నీకే మహిమ. నన్ను కనినటువంటి మా దేవా నీకే స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి ఆయన కలవరిశిలో కాచిన రక్తము ద్వారా తండ్రి మాకు పాప విమోచన గావించారని ఆయన ఆత్మ సంబంధమైన నూతన జన్మను దయచేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘులను మేమందరము కూడా తండ్రి నాయన ఇక నాయన మేమందరము మా తల్లి గర్భాన్ని పడింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఇదిగో నాయన మీరు యెషయా గ్రంథం 38:17 రాయించిన ప్రకారము నీ వీపు తట్టిన పాపములన్నింటినీ పారవేసితమని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇంకా నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన మేము పవిత్రుడైనట్లు ఇష్టంతో మా పాపను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక నాయన ఉదయం అన్న తండ్రి మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు మా తండ్రి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి. మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి నాయన. తండ్రి ఇదిగో మేము తండ్రి నాయన మేము నాయన తండ్రి తమ మార్గములు నడుచుకుంటూ నరుల వశములో లేదని, నరుల వశములో లేదని, మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గం ప్రవర్తించిన వారి వశంలో లేదని నేను ఎరుగుదనని మీరు ఇర్మియా 10:23 రాయించారు కదా తండ్రి. ఇదిగో నాయన మీ ప్రార్థన చేయుచున్నాము కేవలం తండ్రి మా క్రియలు బట్టి నాయన, మా నీతి నాయన మా నీతి క్రియలను బట్టి కాదు తండ్రి, మా నీతి మురుకు గుడ్డతో సమానం నాయన. కేవలం మీ కృపను బట్టి తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి నాయన. ఇక నేను మేమందరము కూడా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చినట్లు నాయన మాకు అందరికీ నాయన సిద్ధపాటు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా నైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డ ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయించుందో మేము ఎరగము కానీ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ అవసరాలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి ఆత్మీయంగా తండ్రి అనేకులు తండ్రి వెనకబడి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి శక్తిని, ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రార్థన శక్తిని మాకు దయచండి నాయన. ప్రార్థన వరమును మాకు దయచండి. ప్రార్థన తప్పుడు మాకు దయచండి నాయన. ఇంకా నేను పరిశుద్ధాత్మ వరను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. కుటుంబాలతో పాటు తండ్రి ఇక నేను సేవకుల కుటుంబాలనే కానీ విద్యార్థుల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దైరకల చట్టం భద్రపరచమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. ఇక తండ్రి మేమందరం ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక తండ్రి సాతాను తంత్రం జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తండ్రి రక్షణ దాయిచేయమని వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి ఇక తండ్రి యవనులను, స్త్రీలను తండ్రి ఇక నాయన పిల్లలను క్షేమం కొరకు తండ్రి, రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇక తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన.
ఇగో తండ్రి నాయన రోగంతో నాయన రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ తండ్రి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అందిస్తున్నాను. నాయన కృప చూపించండి, నాయన సహాయం చేయండి తండ్రి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి ఇగోనైనా ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. నాయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కానీ, ఇంటర్వ్యూ వెళ్తున్నటువంటి బిడ్డలని కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారికి నాయన సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను. వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్ని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. పిల్లలైన దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారెక్కల చట్టంగా భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయారెక్కల చట్టం భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను మరి ముఖ్యంగా తండ్రి మా దేశం యొక్క రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయాన్ని అందిస్తున్నాను తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ఇంకో తండ్రి మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి నేను మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నాను నాయన. సహాయం చేయండి నాయన. ఇక నాయన మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి అందరూ బిడ్డలు నాయన సోషల్ మీడియాలో అనేక దోషణ మాట్లాడుచు సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి ఇక నేను దోషణ మాట్లాడుచు కొట్టుచున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారు ఎరుగు చేసిన పాపములు మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా ఆయన తండ్రి ఇగనైనా డాక్టర్స్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, పోలీసు శాఖలను, పోలీసు, బార్డర్ సెక్యూరిటీ అయినా ఉద్యోగస్తులు ఉన్నటువంటి సామాన్య ప్రజలకి కానీ తండ్రి, సామాన్య ప్రజలకైనా అధికారులకి కానీ తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నిజమేనైనా వారు రక్షణ పొందాలనే కదా తండ్రి నాయన మీరు దీనికి శాంతము గల వారే ఉన్నారు నాయన. ఇక నేను మాకు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి రక్షణ భాగ్యం అనుగ్రహించమని తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి, కార్మికులనే కానీ, విదేశాల్లో ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి వారిని, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఏకాంగులు సంసారాలుగా చేయవాడు నీవే గనక తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఇక తండ్రి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి, సువార్త ప్రకటన చేస్తున్నటువంటి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. సహాయం ఇచ్చేయండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించి మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మేమందరం బుద్ధిగల కంజుకుల వల్లే తండ్రి మేమందరం సిద్ధపాటు కలిగి ఉండినట్లు ఆయన లేఖనంలో దేవుని శక్తి నిన్నట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని అర్థిస్తున్నాం తండ్రి. నిపరమైన బుద్ధిగల వారమే తండ్రి, పూర్ణమైన పట్టుదలతో మెలకలుగా ఉండి ప్రార్థన చేయనట్లు నాయన ప్రతి ఒక్కరికి నాయన ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానం, ప్రార్థన ఉద్బుద్ధిని దయచేయండి ఆయన. పరిశుద్ధాత్మ వరం దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకం ఒక దయచేయమని వేడుకుంటుందంట తండ్రి. ఇక నైనా మనిషి కుమారుని ఎదుగుట తండ్రి మేము నాయన నిలబడటకు శక్తి గలవారమై ఉండినట్లు ఆయన. ఇక నైనా పావురము వలె నిష్కపటముగా తండ్రి, పాముల వలె నాయన వివేకము కలిగి ఉంటున్నట్లు నాయన మాకందరికీ నాయన మీ సన్నిధిలో నాయన మీ దయారెక్కల చట్టం భద్రపరిచి నాయన మేము అందరము తండ్రి జ్ఞానము, బుద్ధి, వివేకం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని మీ సన్నిధి మాకు తోడించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి శోధనలో పడిపోకున్నట్లు నాయన సహాయం మాకు దయచేయండి నాయన. శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గమును కూడా మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. మహిమగల మహారాజా నీకే స్తోత్రం, కృపగల మహారాజా నీకు స్తోత్రం తండ్రి. మన ముఖ్య తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మేమందరం కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో ఉదయం సాయంకాలంలో తండ్రి మేము కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతు కప్పివేస్తున్నావు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మాలో వేషధారం తీసివేయండి నైనా. మాలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పెరికివేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిజమైన ద్రాక్షావల్లి వలిగా తండ్రి మీతో పాటు అంటుపడ్డట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మొబైల్లో నాయన ఇగో తండ్రి మొబైల్ ఎక్కువగా చూచుతూ తండ్రి ఇగోనైనా సాతాను తంత్రాలు కలిగించే వాటిలో పడిపోతున్నారు తండ్రి. నేత్రాసులను, జీవపు డంబములను నాయన పడిపోతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా మొబైల్కి ఎక్కువ సమయం ఇవ్వకుండా తండ్రి ఇగోనైనా మీ పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాన్ని తండ్రి మీ లేఖనాలు ధ్యానించడానికి కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించి నాయన మీ సన్నిధిలో నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థన నాయన ఇగో తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి కుటుంబాన్ని తండ్రి నాయన ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి నాయన ఏ పనుల నిమిత్తం వెళుచున్నారో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచని మీ సన్నిధి తోడించి తండ్రి వారు వెళ్ళి ప్రతి పనిపాటుల్లోనూ కూడా మీరు తోడై ఉండి మీ దయారెక్కల చాటున వారిని భద్రపరచమని, మీ కృపా కాపుదల వారికి అనుగ్రహించి నడిపించమని
తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. మహిమగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. ఇదిగోనైనా మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మీ దయరకల చెడ్డ భద్రపరచమని ఇంకా నీ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం నాయన. అలాగే నాయన తండ్రి ఇక నాయన మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీరు సెలవిచ్చిన మీ లేఖనాలను బట్టి తండ్రి ప్రార్థన సమర్పిస్తున్నాం నాయన. నిజమే తండ్రి నాయన. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన నాగో ఆపత్కాల ముందు నాకు మొర్రపెట్టుకుని నిన్ను విడిపించదని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధిలో మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన జవాబు దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.